కి స్వాగతం. ఆదిత్య విద్యా సంస్థల డిగ్రీ కళాశాల 26వ వార్షికోత్సవ వేడుకలు బుధవారం నెల్లూరు నగరంలోని జీపీఆర్ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ ఎం కృష్ణారెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ యమున ప్రియదర్శిని మాట్లాడుతూ, ఆదిత్య విద్యా సంస్థల వ్యవస్థాపకులు ఆచార్య ఆదిత్య విలువలతో కూడిన సమాజ అభివృద్ధికి తోడ్పడే విధంగా సమాజానికి మంచి పౌరులను అందించాలనే లక్ష్యంతో ఆదిత్య విద్యా సంస్థలను నెలకొల్పారని, ఆయన ఆశయాలకు అనుగుణంగా విద్యాబోధన అందిస్తున్నామన్నారు. ఈరోజు ఆదిత్య డిగ్రీ కళాశాల 26వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించామన్నారు. విద్యార్థులందరూ చదువుతో పాటు అన్ని రంగాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ ఉన్నత పౌరులుగా ఎదగాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామన్నారు. అనంతరము విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య విద్యా సంస్థల కరస్పాండెంట్ వెంకటరెడ్డి, ప్రిన్సిపాల్ పుల్లయ్య, ఆదిత్య విద్యా సంస్థల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. Good morning, one and all. I am Yamuna Priyadarshini, Academic Director of Aditya Degree and PG College and institutions of Aditya also. Man daggara all inter, PG, degree and academy kuda conduct cheyadam jarugutundandi. Now we are celebrating our 26th annual day on behalf of all the directors and the management. We are conducting it in GPR Grand, which is located near Mini Bypass, and we are like officially having this annual day. This is not the first time we are doing it. We have been celebrating it so grand from the past 26 years, and this is the 26th annual day we are celebrating at GPR Grand. And we are also celebrating inter-annual days. We all know that how important inter-play is. At that point also we are celebrating inter-annual days also, because the studies, how we take care of both the studies and at the same time the education also. We have all maximum, we do have girls in our college, because everyone believes like safety is our first priority. Aditya sir, who have been not in front of us right now, but what he have given us is the morals and ethics for our lives to strive for their future.
So we always encourage girl students and at the same time boy students also. But girl students, we can proudly tell that we have girl students who are having their futures and having their full amount of credibility about education, or else they are striving in any in all other streams also. So we are having all these things. So I'm proudly, as of like a girl who are representing Aditya Degree College, proudly can tell that our girl students are having utmost marks in the whole university, and at the same time we are getting the ranking also. So thank you for having us today, and thank you andi ఇంత మంచిగా మాకు సపోర్ట్ చేస్తున్నందుకు. బోత్ ఎవరైతే ఇక్కడ మనం GPR లో చేసుకుంటున్నాం వీళ్ళ దగ్గర నుండి స్టాఫ్ అందరూ, మన దగ్గర ఉండే ప్రతి స్టాఫ్ కూడా సో మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, లైక్ 20 years నుంచి కూడా మన దగ్గరే వర్క్ చేయడం జరుగుతుంది. వీ హ్యావ్ లైక్ ఇంతకు ముందు ఇంటర్ ఉండింది, మళ్ళీ ఇప్పుడు ఇంటర్ తీసుకొని వచ్చాము. 1992లో స్టార్ట్ చేసి మళ్ళీ 2020 కదండి, మనం 20 నుంచి మళ్ళీ తీసుకొచ్చామండి. ఇట్స్ లైక్ అంత పర్మిషన్స్ ఏవి ఇవ్వకపోయినా మనకి ఆదిత్య సార్ ఇంటర్ ఉండాలి, సో దట్ పిల్లలకి మనం ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది అని తెలియాలి అన్నారు. సో మనం మళ్ళీ ఇంటర్ స్టార్ట్ చేసాం. అండ్ అట్ ద సేమ్ టైం CA, CMA, CAT ఇవన్నీతో కలిపి అకాడమీ కూడా స్టార్ట్ చేసాము. సో మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నా ఆర్ ఎల్స్ మన కాలేజ్ గురించి ఏమైనా తెలుసుకోవాలన్నా ప్లీజ్ డూ కాంటాక్ట్ అస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ టుడే. నా పేరు పుల్లయ్య, ప్రిన్సిపాల్ ఆదిత్య డిగ్రీ కాలేజీ. ఆదిత్య విద్యా సంస్థలు అంటే ఆదిత్య ఎడ్యుకేషనల్ సొసైటీని ఆచార్య ఆదిత్య గారు స్టార్ట్ చేయడం జరిగింది. తను ఏ ఉద్దేశంతో అయితే ఈ విద్యా సంస్థలను స్టార్ట్ చేశారో గత 46 సంవత్సరాల నుంచి కూడా ఆదిత్య విద్యా సంస్థలు రన్ అవుతూ ఉన్నాయి. మొట్టమొదట APRJC పాలిటెక్నిక్ నుంచి స్టార్ట్ చేసినట్లయితే హై స్కూల్ ఉండింది, ఇంతకుముందు ఇంటర్మీడియట్ ఉంది, డిగ్రీ ఉంది, PG ఉంది, ప్రొఫెషనల్ అకాడమీ ఉంది. ఈ విధంగా అంచెలంచెలుగా అనేకమైనటువంటి విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకుంటూ వెళుతూ ఆయన నిరంతరం తను మ్యారేజ్ కూడా చేసుకోకుండా బ్యాచులర్గా ఉంటూ నిరంతరం విద్యార్థులను వాళ్ళకి ఏ విధంగా చదువుతో పాటు డిసిప్లిన్ అనేటటువంటిది ఇంపార్టెంట్, అది ఉంటే మిగతా అన్నీ ఉంటాయి అనేటువంటి ఉద్దేశంతో ఆయన స్టార్ట్ చేసి తను డిసిప్లిన్గా ఉంటూ గత 46 సంవత్సరాల నుంచి డిగ్రీ స్టార్ట్ చేసినప్పుడు ఆయన మొట్టమొదట మన తిరుపతి, నెల్లూరు, చిత్తూరు 3 జిల్లాలకి ఆయన ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. అదేవిధంగా జూనియర్ కాలేజీకి ప్రెసిడెంట్గా ఉన్నారు. తర్వాత తెలుగు భాషోద్యమ సమితికి ప్రెసిడెంట్గా ఉన్నారు. ఈ విధంగా అనేక సోషల్ యాక్టివిటీస్తో పాటుగా విద్యా వ్యవస్థను ముందుకు తీసుకోవాలని మ్యారేజ్ కూడా చేసుకోకుండా నిరంతరం ఆయన విద్యార్థుల మధ్య ఉంటూ వాళ్ళకి డిసిప్లిన్ నేర్పుతూ దాంతోపాటు విద్యను అందిస్తూ అనేక రకాలుగా వాళ్ళని విద్యావంతులుగా చేస్తూ దేశ విదేశాల్లో ఆదిత్య విద్యా సంస్థలు చదివినటువంటి విద్యార్థులు ఇప్పుడు దేశ విదేశాల్లో ఉన్నతమైనటువంటి స్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఇంత ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకురావడానికి కారకులైనటువంటి ఆయనతో నేను కూడా గత 22 సంవత్సరాలుగా ప్రయాణం చేశాను. అయితే అటువంటి మేనేజ్మెంట్ అంటే ఒక కరస్పాండెంట్ని నేనైతే చూడలేదు. 3 జిల్లాల్లో నేను ఆయనతో పాటు ప్రయాణం చేసే కానీ అంత ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి మేనేజ్మెంట్ నేనైతే చూడలేదు. కాబట్టి అటువంటి మేనేజ్మెంట్ దగ్గర పనిచేయడం నాకు కూడా చాలా గర్వకారణంగా ఉంది. ఆయన ఏదైతే కొనసాగిస్తూ ఉన్నాడో దాన్ని ఆయన తదనంతరం కూడా కృష్ణారెడ్డి గారని, వెంకటరెడ్డి గారని, యమునా ప్రియదర్శిని మేడం గారు వీళ్ళు దాన్ని కొనసాగిస్తూ నిరంతరం వీళ్ళు కూడా విద్యా వ్యవస్థలో ఉంటూ మా మధ్య ఉంటూ ఇటు విద్యార్థులు కావచ్చు, అటు అధ్యాపకులకు కావచ్చు వారధిగా ఉంటూ నిరంతరం మాతో ఉంటూ విద్యార్థుల యొక్క అవసరతలు ఏమిటో ప్రతిరోజు గమనిస్తూ వాళ్ళకి ఏం కావాలో మేనేజ్మెంట్ నుంచి వాళ్ళకి ఏం ప్రొవైడ్ చేయాలి, విద్యతో పాటు అదర్ యాక్టివిటీస్లో ఉండాలనేటువంటి వీటన్నిటిని కూడా వాళ్ళు మాకు సమకూరుస్తూ ముందుకు తీసుకుపోతూ ఉన్నారు. ఇప్పుడు 26వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం GPR కళ్యాణ మండపం దగ్గర ఆదిత్య డిగ్రీ కాలేజీ యొక్క వార్షికోత్సవం. ఈ వార్షికోత్సవం ఎంత ఘనంగా కూడా జరగడానికి విద్యార్థులు కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులు కావచ్చు, మా యొక్క అధ్యాపకులు కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, వీళ్ళందరి యొక్క సపోర్ట్తో ఇంత ఘనంగా దీన్ని నిర్వహిస్తూ ఉన్నాము. కాబట్టి ఇంత ఘనానికి కారణమైనటువంటి మా మేనేజ్మెంట్కి, స్టాఫ్కి, విద్యార్థులకి, తల్లిదండ్రులకి, అదేవిధంగా సమాజానికి కూడా మేమందరం కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.